మహిళలు లీడర్లు అందరినీ నిర్బంధించడానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే దీని అర్థం చేతగాని ప్రభుత్వం అని మన అందరం అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి విలువలు లేని ఏబిఎన్ ఛానల్ విషయం నింపడమే పరమావధిగా పెట్టుకొని ఈ రాష్ట్రం నాశనం కావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రాపకంతో ఆయన దయతో ఆయన విచక్షణతో అచ్చుపోసినటువంటి ఆంబోటులు తిరిగినట్టు రౌడీ ముక్కలతో తిరిగి 100 కోట్లు సంపాదించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నువ్వు కేఏ పాలతో పోటీ పెట్టుకో, సిపిఎంతో పోటీ పెట్టుకో. సిపిఎంతో పోటీ ఏంద్రనైనా 40% ఓటుతో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడుతున్నాడు. ముగ్గురు మీ తాయితో తీసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ లో చెప్తున్నా. ఆ ధైర్యమేమో లేదయ్యా. పెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడారు. రాధాకృష్ణకి తల్లికి ఆలికి చెల్లికి తేడా తెలియకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి నీచ సంస్కృతి నీచులు లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి జర్నలిజం ముసుగులో బ్రోకరేజానికి పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మావికన్ ప్రారంభమైంది. చాలా మంది సపరిస్తున్నారు ఏంది లేనని. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మావికన్ అనేటువంటిది నేను చదువుకునే రోజుల్లో చూసినటువంటి శంకరాభరణం సినిమా లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే పోస్టర్ సైజ్ చూడలే, జనం పట్టించుకోలే, ఈ సమావేశం లాంటి ఏం చూస్తామని చెప్పి ఊరుకోలే. పోలీసు బ్యారికేడ్లు ఇవేమి ఆపలేవు. కాకపోతే ఈరోజు ఎవడో వచ్చి మాట్లాడాడు దీని మీద పరువు నష్టం దావా వేయాలని. ఎవడి మీద పరువు నష్టం దావా వేసేది? పరువు లేనటువంటి రాధాకృష్ణ మీద పరువు నష్టం దావా వేయాలనా? పరువు అంటే తెలియని చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా వేయాలనా? లేదా పరువు అంటే తెలియని ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఛానల్ మీద ఈరోజు మేము పరువు నష్టం దావా వేయాలనా? పరువు నష్టం దావా ఎవడి మీద వేస్తా ఉంటే పరువు ఉండేవాడి మీద వేస్తాం. వాడు పరువుకు నష్టం కలిగితే వేస్తాం. అసలు పరువే లేనాడికి పరువు నష్టం దావా వేసేదని మీరు చెప్పేది ఎట్టుందంటే మాకు పరువే లేదు కదా మీరు పరువు నష్టం దావా వేసుకుంటారని మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు అవకాశం ఉంది. ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తిన్నా, మమ్మల్ని కాల్చినా కింద పడిపోయేవాడు లేచి వెళ్ళిపోతాడు తప్ప ఎక్కడ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఈ రోజు మనం ఆగిపోవడానికి కారణం ఈ బ్యారికేడ్లు తోసుకుని ముందుకు పోవడం పని కాదు. ఒకటి, శాంతి భద్రతల విషయంలో మనం శాంతియుతంగా నిరసన తెలియజేయాలనేటువంటిది ఒక లక్ష్యం. దానితో పాటు ఎక్కడా కూడా అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది పక్కదారి పట్టడమో, మరుగున పడిపోవడమో, ఈ గొడవలో గందరగోళాలు పైకి రావడమో, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్లాన్ ఇస్తున్నాడో ఆ ప్లాన్ ఆ ఉచ్చులో మనం పట్టమో కాకుండా ఈరోజు మనం నీతిగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇది ఇంతటితో ఆగదు. మీరు ఎంత